అయితే ఇంత మునిపే కొంతమంది మాట్లాడారు. ఎవరికైనా సరే ఒక మంచి చేయాలి, ఫ్యూచర్ని విజువలైజ్ చేయాలంటే ఆ టేస్ట్ ఉండాలి, దాని మీద అవగాహన ఉండాలి. టూరిజం మీద అవగాహన లేకుండా గడిచిన ప్రభుత్వం మొత్తం ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు, టూరిజాన్ని ప్రమోట్ చేయలేదు. ఈవెన్ టెంపుల్స్ యొక్క పవిత్రతను కూడా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. కానీ ఒకే ఒక పని చేశారు. ఆ పని నెగిటివ్గా మీరు చూస్తే 451 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉండే బిల్డింగ్స్ అన్ని కొట్టేసి రిషికొండలో ప్యాలెస్ కట్టారు. ఏమనాలి నాకైతే అర్థం కాదు. ఆ 450 కోట్లు టూరిజం పైన ఖర్చు పెట్టుంటే కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేటివి. ఇది అవగాహన లేని రాజకీయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఈరోజు లైట్ అండ్ సౌండ్ షో వంటి ఆస్తులను కూడా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు చంద్రగిరి పోర్ట్ ఉంది. ఎప్పుడో నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే అక్కడ లైట్ అండ్ సౌండ్ షో తీసుకొచ్చాం, బ్యూటిఫుల్గా తీసుకొచ్చాం. ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ ఉంది. అప్పట్లోనే లైటింగ్, బ్యూటిఫుల్ లైటింగ్ పెట్టాం. ఒక ప్రాజెక్ట్ కానీ ఒక ప్లేస్ కానీ ప్రాపర్ ఇల్యూమినేషన్ చేసి లేటెస్ట్ టెక్నాలజీ కూడా యాడ్ చేసి దాన్ని కానీ విశిష్టత చెప్పగలిగితే బ్రహ్మాండమైనటువంటి ఇంపాక్ట్ వస్తుంది. అలాంటి చేయడంలో ఇంకొక మాట కూడా చెప్తున్నా, ఎక్కువంటే మనందరం కూడా ఈ యొక్క టూరిజానికి టెక్నాలజీ కూడా యాడ్ చేస్తే అట్రాక్షన్ యాడ్ అవుతుంది. ఇది కూడా మనం చేయాలి. ప్రతి ఒక్క దాంట్లో మన యొక్క టెక్నాలజీ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు డిపార్ట్మెంట్కి ఒకటే చెప్పాను, మన దగ్గర ఉన్నన్ని వంటలు నేను ముందే చెప్పాను. ఎన్టీ రామారావు గారు ఎప్పుడూ చెప్పేవాళ్ళు, ఆయన సినిమా యాక్టర్గా ఉన్నప్పుడు, చాలా పాపులర్గా ఉన్నప్పుడు, ఆ రోజు వెస్ట్ గోదావరి జిల్లాకి వెళ్తే ఆ రోజు ఆయన హోస్ట్ కింద ఒక ఆయన ఉండి 150 వెరైటీస్తో వంటలు చేసి భోజనం పెట్టాడు ఆ రోజుట్లో. ఈరోజు మీ హోటల్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనకు కావాల్సిన కల్నరీ, దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్ ఇండస్ట్రీ. ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి వంటకాలు మనకున్నాయి. రాయలసీమకు పోతే డిఫరెంట్ కల్నరీ, కోస్టల్ ఆంధ్రప్రదేశ్కి వస్తే డిఫరెంట్ కల్నరీ, నార్త్కి పోతే వేరే, సౌత్కి వస్తే వేరే. సౌత్లో మన దగ్గర వేరే, తమిళనాడు వేరే, పక్కన కర్ణాటక వేరే. ఎన్ని రకాలైన కల్నరీ ఉండే ఏకైక దేశం భారతదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు నేను అనుకునేవాడిని, ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, మనం ఎట్లా డెవలప్ అవుతామని. రెండోది, ఇన్ని భాషలు కాకుండా ఇన్ని వంటలు చేస్తాం, ఏ విధంగా దీనికి ఇది అవుతుందని. మనం ఇండ్లు కట్టేది కూడా రకరకాలుగా కడతాం, స్టాండర్డైజేషన్ లేదు, దీనివల్ల ప్రోగ్రెస్ ఆగిపోతుంది అనుకునేవాడిని. తర్వాత నేనే మార్చుకున్నా. అమెరికాలో అన్ని స్టాండర్డైజేషన్, ఇండ్లన్నీ సిమిలర్గానే ఉంటాయి. ఈ ఇల్లు చూస్తే అన్ని ఇండ్లు అంతే, కానీ మన ఇండ్లు అట్టు కాదు. నేను చిన్నప్పటి నుంచి చూశాను. పల్లెటూరులో ఇల్లు కడితే ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క ఆర్కిటెక్ట్ పెట్టి ఆ ఇల్లు కట్టాలంటే డోర్ ఫ్రేమ్స్ దగ్గర నుంచి 4-5 ఏళ్లు ప్రిపేర్ అయ్యి బ్రహ్మాండంగా తయారు చేసి ఒక స్టేటస్ సింబల్గా ఇల్లు కట్టే పరిస్థితికి వచ్చారు. ప్రతి ఒక్క ఓనరు ఎవరైతే ఇల్లు కడుతున్నారో వాళ్ళందరూ కూడా ఒక బెస్ట్ ఆర్కిటెక్ట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. దట్ ఈజ్ అవర్ కల్చర్. టుడే ఇట్ ఈజ్ ఎ యూనిక్ ఫ్యూచర్గా తయారైంది. అమెరికాలో బ్రెడ్ ఇది తింటే ఇండియాకు వస్తే ఎక్కడికి వచ్చినా డిఫరెంట్ టేస్ట్, డిఫరెంట్ కలరీ. ఇప్పుడు అమెరికాలో కూడా ఏ ఫుడ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందంటే ఇండియన్ ఫుడ్కే ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది రియాలిటీ. ఇవి మనం కరెక్ట్గా మానిటర్ చేయగలిగితే బ్రహ్మాండంగా వస్తుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని వంటలు, అద్భుతమైన ఆహారం ఎక్కడా దొరకదు. పిండి వంటలు కావచ్చు, వెజ్ నాన్ వెజిటేరియన్ కావచ్చు, స్వీట్లు కావచ్చు, ఏవైనా మన దగ్గర అన్నీ కూడా అద్భుతమే. ఆహార అలవాట్లు కూడా డిఫరెంట్. మండువ లోగిళ్ళు కావచ్చు, కానీ అవి కూడా డిఫరెంట్.
ఇప్పుడే చెప్పాడు, 80 సంవత్సరాల కంటే ముందు కట్టిన ఇండ్లు యూనిక్ ఫీచర్తో ఉండే పరిస్థితి వస్తుంది. ఇది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆలయాలు, నదీ తీర ప్రాంతాలు, అడవులు, కొండలు మన దగ్గర లేనిది లేదు. ఆయా ప్రాంతాల్లో ఉండే నాయకులు కానీ, టూరిజం డిపార్ట్మెంట్ కానీ దీన్ని బ్యూటిఫుల్గా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు అరకు కాఫీ ఎవరికి తెలిసేది కాదు. నేను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఏజెన్సీ ఏరియాలో కాఫీ వస్తుందనే ఉద్దేశంతో ఆ రోజు ప్లాంటేషన్ స్టార్ట్ చేశాను. ఈరోజు పెప్పర్, కాఫీ రెండు అక్కడ వస్తాయి. ఆ తర్వాత నేను దీన్ని ప్రమోట్ చేయాలని నాంది ఫౌండేషన్ చెప్పి మార్కెటింగ్ చేయమన్నాను. అది తీసుకుపోయి ప్యారిస్లో ఒక షాప్ పెట్టారు. నేను ప్రధానమంత్రి వస్తే అరకు కాఫీ తాగిచ్చాను. ఎవరు వచ్చినా అక్కడ తీసుకుపోయి అరకు కాఫీ ఇస్తాను. ఈరోజు నేను ప్రౌడ్గా చెప్పగలుగుతున్నా, అన్ని కాఫీల కంటే అరకు కాఫీ ది బెస్ట్ కాఫీ అని ప్రపంచం మొత్తం కొనియాడే పరిస్థితికి వచ్చారు. ఇది ఆర్గానిక్ కాఫీ, బెస్ట్ కాఫీ. కానీ మార్కెట్ చేయకపోతే బెస్ట్ ప్రోడక్ట్ కూడా రికగ్నిషన్ రాదు, బ్రాండ్ రాదు. స్టార్ బక్స్ ఏముంది, మామూలు కాఫీయే. కానీ ఆ స్టార్ బక్స్ బ్రాండ్ ప్రమోట్ చేసి ప్రపంచంలో వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్ కింద తయారయ్యే పరిస్థితి వచ్చింది. తొందరలో మీరు చూస్తే అరకు కాఫీని ఏజెన్సీ ఏరియాకు పోయి కాఫీ తోటల్లో ఆ కాఫీ తాగుతూ ఆ అనుభూతి కానీ మన ప్రపంచానికి చెప్పగలిగితే టూరిజం సింగిల్ ఫ్యాక్టర్ అరకు కాఫీ విల్ బ్రింగ్ టూరిస్ట్ ఆల్ ఓవర్ ది వరల్డ్ టు అరకు ఏరియా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ మనం చేయాల్సిన అవసరం ఉంది. ఓసారి కొన్ని చూస్తే మనకి మార్కెటింగ్ ఎంత పని చేస్తుందంటే, నేను హైదరాబాద్ పోయినప్పటి నుంచి చూస్తున్నా. చిలకూరు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. ఆ దేవుడి పేరే వీసాలు కావాలంటే ఆ దేవుడి పేరు చెప్తే వీసా వస్తుందని. ఆ తర్వాత కారు కావాలంటే కారు వస్తుంది, అక్కడికి పోయే రిజిస్ట్రేషన్ చేస్తారు. దాంతో ఆ ప్రాంతం అంతా అభివృద్ధి అయింది. ప్రజల్లో ఒక నమ్మకం వచ్చింది. ప్రతి ఒక్కరూ మొక్కునే పరిస్థితికి వచ్చారు. వీసా కావాలంటే చిలుకూరు వెంకట బాలాజీని కోరుకుంటే ఆటోమేటిక్గా వీసా వస్తుందనే ప్రాధాన్యత వచ్చేసింది. అదే మరి కోనసీమలో వాడపల్లి దేవాలయం ఉంది. మొన్నటెవరికి తెలియదు. నేను కూడా అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆలఫెషడన కొండే ఆలయ అధికారులు, పూజారులు అందరూ కలిసి ఆ ఆలయం యొక్క పవిత్రత, ఆ ఆలయం యొక్క ఇంపాక్ట్, ప్రభావం ఇవన్నీ బాగా చెప్పగలిగారు. దాంతో భక్తులంతా క్యూ కట్టారు. ఇప్పుడు బెస్ట్ ఇన్కమ్ బ్రహ్మాండమైన టెంపుల్గా ఈ యొక్క కోనసీమలో వాడపల్లి దేవాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయం తయారైంది. దేవుడు పాత దేవుడే. అయితే ఆ దేవుడి ప్రతిభ, అందుకే దేవుడి కంటే పూజారి గొప్పడంటాం. పూజారి ప్రమోట్ చేస్తారు. అదే మాదిరిగా జైన్, అమ్రపాళి మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ప్రమోట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ఈజ్ ది బెస్ట్ డెస్టినేషన్ ఫర్ టూరిజం. మా దుర్గేష్ గారు కూడా, మా మంత్రి గారు కూడా, అదే మాదిరిగా చైర్మన్ కూడా.